చిత్తూరు జిల్లా పలమనేరులో కాసం ఫ్యాషన్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ యాంకర్ నటి అనసూయ పలమనేరుకు వచ్చారు. ప్రారంభోత్సవం తర్వాత మీడియాతో మాట్లాడి భరద్వాజ్ శివాజీ వ్యాఖ్యలపై గట్టిగా సమాధానం ఇచ్చారు. తిండి, బట్టలు అనేవి పూర్తిగా వ్యక్తిగత విషయాలని, ఎవరికి నచ్చినట్లు వారు ఉండే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. తనకు నచ్చని భోజనం పెడితే ఎలా తినలేమో, నచ్చని దుస్తులు కూడా వేసుకోలేమని ఉదహరించారు. వస్త్రధారణపై ఆంక్షలు విధించడం, విమర్శలు చేసే వారిలో అభద్రతా భావం ఉన్నట్లు కనిపిస్తుందని, అలాంటి వారిని చూస్తే తనకు జాలి కలుగుతుందని అనసూయ శివాజీపై మండిపడ్డారు. వాళ్ళు 3 hours అయింది ఇక్కడ ఉండి వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. సో యూ జస్ట్ చేంజ్ ద వైబ్ ఆఫ్ ద ఎంటైర్ రూమ్. సూపర్ గా. సో మీకోసం అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా మీరు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. వచ్చేస్తుంది మన పల్మనేరుకి. ఓకే, సో అనసూయ గారు ఇప్పుడు నీకెందుకు అసూయ? మీ ఆడవాళ్ళకున్నారు అసూయ. పల్మనేరు ఫస్ట్ టైం మీ ఊరి పేరు విన్నారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ బ్రాండ్ స్టోర్ లాంచ్ ఇన్ పల్మనేరు. ఈ రకంగా వచ్చి మీ అందరినీ కలుసుకోవడం ఇంకా ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మన కాసం ఫ్యాషన్స్ వెల్కమ్ చేయడానికి, మన పల్మనేరులో స్వాగతించడానికి ఇంత చక్కటి థ్యాంక్ యూ. And Kasam Fashions has been my association. నాతో చాలా స్టోర్ లాంచెస్ వస్తున్నారు. నాకు వాళ్ళ క్వాలిటీ కానివ్వండి, ఐ మీన్ టుడే సారీ చాలా లేటెస్ట్ ఫ్యాషన్స్ తో, అఫోర్డబుల్ ప్రైజెస్ తో. నేను స్టోర్ లాంచ్ లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు దీని ప్రైస్ ఏంటో గెస్ట్ చేసే గేమ్ ఆడదాం. అంతలోపు మన ఓకే ద సారీ ఐఎమ్ వేరింగ్ గెస్ట్ చేయాలా? మీరు చేయండి. ఓకే, సమ్వేర్ అరౌండ్ 5,000. కీప్ గెస్సింగ్. ఓకే, సో నేను అంతలోపు 24వ స్టోర్ మన కాసం ఫ్యాషన్స్ యాట్ పల్మనేరు ఎలాంటి కలెక్షన్ తెచ్చారు, ఎలాంటి రేట్లు ఉన్నాయి. ఇప్పుడు మన క్రిస్మస్ ఉంది 2-3 రోజుల్లో, తర్వాత న్యూ ఇయర్ ఉంది, మళ్ళీ తర్వాత మన పండుగలు ఉంటూనే ఉంటాయి, సంక్రాంతి అవన్నీ. సో మన పల్మనేరు కోసం ఎట్లాంటి బట్టలు తీసుకొచ్చారో నేను లోపలికి వెళ్ళి చూసి మీకు వచ్చి చెప్పేస్తాను. అంతలోపు this beautiful saree I wore is from Kasam Fashions. Keep guessing the price. Okay, so చూద్దాం ఎవరు కరెక్ట్ ప్రైస్ గెస్ చేస్తారో. ఆగలేరంటారా మరి? అట్లయితే కష్టం, ఎందుకంటే లోపలికి వెళ్ళి వచ్చినంత మీతో కొంచెంసేపు ఆట పాట వెళ్ళొస్తాను తొందరగా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఫోన్ పక్క పెట్టు. Benim karşı
మేడం ఇక్కడ ఒకసారి చూడండి మేడం ప్లీజ్. संदीप बाउंसर को थोड़ा गाइड करोगे. हम स्टाफ ने मंदिर बंद तो डॉक्टर वाले हो रहे हैं उन्हीं को मिलना చూడండి ఏం రేట్ అనుకోండి మీరు చెప్పండి ఇది పట్టు చీర ఏం రేట్ ఉంటుంది అంతా చెప్పండి మీరు చెప్తే వింటాం సార్. ఎంత చెప్పాలని ఎంత సార్? 2000 ఉందా సార్? 2000 సార్. సార్ పట్టుకొని చూడండి, మీరు ఊరికి ఏదో ఇంకా కాంపిటీషన్ లాగా మీరు చెప్పండి. మీరు మేడం 4000 మేడం 3000 ఉంటుంది మేడం 10,000కి 3 ఇట్లాంటివి. 10,000 3 సూపర్. 3300 చాలా బాగుంది. నాకు తెలిసి దీనికి ఒక 5,000 6,000 కదా. నార్మల్ గా ఆడవాళ్ళకి నాకు తెలుసు కదా, చూడడానికి బాగుంటుంది కానీ లోపల దిగుచ్చుకుంటుంది అత్త ఉంది అని. బాదేనా కలర్ కూడా బాగుంది, తీసుకోవాలి మరి. షా ఉంది షా. మేడం ప్లీజ్ కవర్ చేయండి. పద్మనాభంలో మన కాసం స్టోర్స్ వెళ్తూ ఉంటాం కదా, ఇక్కడ ఉన్న కలెక్షన్ వేరే మళ్ళీ వాళ్ళు అడుగుతారు. ఓకే ఓకే మేడం స్మైల్. మేడం స్మైల్ మేడం. చూసి కళ్ళల్లో ఉంటుంది. తగ్గదండి మేడం మీరు మాత్రం కాదు, ఎంత అన్నారు? ఆవిడ చెప్పదు. What is this? ఈ చీర ఎంత ఉండొచ్చు? కంచిపట్టు. మేడం 10,000కి 5 మేడం అయితే. 10,000కి 5. ఇంకా తక్కువ. ఇంకా తక్కువ మేడం. 2500 మరి మేడమే చెప్తాను అన్నాను నీవు 1500 ఇంకా తక్కువ. 1000 మేడం. 800 మేడం. 999 ఓకే 1000కి కూడా తక్కువ. ఒక్కటి తక్కువ. ఒక్కటి తక్కువ. అదే 999 ఓకే ఓకే సార్ చూపించండి, దగ్గర పెట్టండి. కనపలేదు సార్ రేట్. ఇంపాక్ట్ చేసేయండి. అందరికీ నమస్కారం. నేను పలమనేరుకి మొదటిసారి వచ్చాను, విన్నాను కూడా ఫస్ట్ టైం. నాకు కానీ ఆశ్చర్యం లేదండి, ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ చేసేది అది ఎప్పుడు చాలా మారుమూల చోట్ల చాలా బస్సులు ఎక్కి సిటీకి వచ్చి షాపింగ్ చేయాలి, ఏ పండుగలు ఉన్నా ఇంట్లో ఎలాంటి అకేషన్స్ ఉన్నా అలా కష్టపడకుండా ఎవరెవరికి ఎలాంటి నెసెసిటీస్ ఫెసిలిటీస్ ఉండాలో ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో చూసుకుని మరి నేను కాసం ఫ్యాషన్స్తో అసోసియేషన్ తర్వాతే చాలా ఊర్లు తెలియని చోట్ల నేను వచ్చాను. అండ్ చాలా ఆనందమైన వాతావరణం చూసి దట్ వాళ్ళ ఊర్లోకి మంచి షాపింగ్ మాల్ వచ్చింది, ఫ్యాషనబుల్ క్లోత్స్తో పాటు లేటెస్ట్ ఫ్యాషన్తో పాటు మంచి ఓపెనింగ్ ఆఫర్సే కాకుండా ఈ ఆఫర్ అయిపోతే ఇంకో పండగ ఆఫర్ అని, ఆ ఆఫర్ అయిపోతే ఇంకో ఆఫర్ అని తీసుకొస్తూనే ఉంటారు. కంప్లీట్ ఫ్యామిలీకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి కాసం ఫ్యాషన్స్. సో పలమనేరుకి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ 24వ స్టోర్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది నాకు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎక్కడికి వెళ్లకుండా హ్యాపీగా మీరు ఏ బస్ ఫేర్కో ట్రైన్ ఫేర్కో వాడే అమౌంట్తో ఇక్కడ చక్కగా బట్టలు వచ్చేస్తాయి. సో ఈ రానున్న పండుగల సీజన్లో కానివ్వండి, మీ ఇంట్లో ఎలాంటి స్పెషల్ ఒకేషన్స్ ఉన్న బర్త్డేస్, యానివర్సరీస్, పెళ్ళిళ్ళు అన్నిటికీ కుటుంబ సమేతంగా మన కాసం ఫ్యాషన్స్కి వచ్చి హ్యాపీ షాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ధన్యవాదాలు ఆల్వేస్, బికాజ్ యూ గైజ్ ఆర్ మీడియేటర్స్. మన కస్టమర్స్కి అయినా మాకైనా మీరు కూడా చక్కగా ఫ్యాషనబుల్గా ఉంటూ జర్నలిజం చేసుకోవాల్సిందిగా కోరుతాం. మనం కాసం ఫ్యాషన్స్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ దిస్ బ్యూటిఫుల్ లాంచ్ టుడే. ఓకే, ఇప్పుడు డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన
మనందరం వింటామా ఏంటి? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా? మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకేంటి, మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. ఓకే. ఎందుకంటే మళ్ళీ ఫిలిం ఏ ఫిలింలో కల ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్గా ఇలా కలవడానికి వస్తున్నాను. 2026లో అట్లీస్ట్ 3 films ఆర్ ఆన్ ద లైన్. మీకు ఎలా అనిపించింది చెప్పండి, పోనీ నేను అడుగుతాను. యాజ్ మీడియా, హౌ డూ యూ ఫైండ్ దీస్ కమెంట్స్? వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళకు ఉంటుంది. చెప్పింది కరెక్టే. మేడం, సూపర్. మీరు కూడా మాట్లాడాలి మరి. అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్కి మాత్రమే. ధోతి, బొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు, మట్టలు కూడా కట్టుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు మగ వాళ్ళు ఇద్దరు మట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే, తెలుసుగా మన పూర్వ. అవన్నీ మనం ఫాలో చేయాలి. అలాంటివి మనం కాలానికి అనుగుణంగా జనరేషనల్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఇప్పుడు ఒకప్పుడు చాలా చెట్లుండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకేం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాదాలు బోల్డ్ అంతుంటాయి. కాకపోతే వాట్ ఐ కెన్ సే ఇస్ దట్ కాసం ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి, మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. అంటే మీరు ఎప్పుడు కొత్తగానే, మీరు ప్రతిసారి తీసుకున్నారు, కొత్తగా వస్తాను కదా, ఈసారి ఎలాంటిది? అలాగే కొత్తగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి మిమ్మల్ని ఆనందింపజేయాలనేది నా టార్గెట్. అలాగే మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను. పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు అంటే ఏంటి సార్? అంటే పెద్ద రామ్ చరణ్, ప్రభాస్, అది పెద్ద సినిమా అయిపోద్దా? మెచ్చుకుంటేనే పెద్ద సినిమా అవుతుంది. ఎస్ మేడం, సూపర్. సో అది రిలీజ్ అయ్యాక అది పెద్ద సినిమా చిన్న సినిమా అనేది మీ మీద డిపెండ్ అయ్యింది. హీరోయిన్ గా నటించిన సినిమా ఎందుకులేండి, అది మేడం అడగడం క్వశ్చన్ అంటే. నేను మా ఆయనకే హీరోయిన్. సూపర్ మేడం లాస్ట్ క్వశ్చన్ మేడం. అలా అంటే అలా కాదు, జస్ట్ ఏదో సరదాగా అనాలనిపించింది. మేడం హీరోయిన్ గా చూడాలని. మేడం మేడం ఇంకో క్వశ్చన్ మేడం. మేడం ఇప్పుడుండే హీరోయిన్ లో మేడం చూడాలని అంటే ఒక రైటర్ ఆర్ డైరెక్టర్ నన్ను అనుకుని చేస్తే మనం బలవంతంగా ఏది తీసుకోలేము. బలవంతంగా దూస్తే బలవంతంగానే ఉంటుంది. మేడం ఇంకో లాస్ట్ నేను వద్దని అనుకోలేదు, వస్తే తప్పకుండా చేద్దాం. మేడం ఇంకో క్వశ్చన్ మేడం. మేడం 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 ఇప్పుడుండే హీరోయిన్ లో మేడం వాళ్ళకన్నా అందరికన్నా మీరే బెస్ట్ మేడం. చెప్పండి. వాళ్ళు ఇక్కడ వస్తా కదా మేడం. మేడం లేదు మేడం, మేడం 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 కాదు మేడం, అయితే మీరే కాదు మేడం, ప్రతి క్యారెక్టర్ మీరు సూపర్ మేడం. అందుకని కొత్తగానే ఉంది కదా, కాబట్టి అందరికీ మీరు బాగా నచ్చుతున్నారు మేడం. మేడం మళ్ళీ ఏమన్నా జబర్దస్త్ లో హీరోయిన్ కావాలని మేము కోరుకుంటున్నాం మేడం. మేడం రాజకీయాలకు వచ్చే ప్రస్తుతం అయితే లేదు, ముందు ఇంత ముందు చెప్పారు కదా. మేడం పుష్పలో క్యారెక్టర్ లాంటిది ఇంకోటి ఏమైనా చేస్తున్నారా? అలాంటిదే చేస్తే మీరు చూస్తారా? అందుకే నేను సస్పెన్స్ అంటాను ఇది. సో అందుకే డెఫినెట్ గా వెరైటీగా ఉండాలని నేను మళ్ళీ తిప్పి మన కాసం ఫ్యాషన్స్ లో కూడా చాలా వెరైటీలు ఉంటాయి. మేడం కొత్తగా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. యాక్చువల్లీ కథలు వింటున్నాను వెబ్ సిరీస్ కి. నాకు చాలా ఇష్టం వెబ్ సిరీస్ అనేవి. ఆడియన్స్ తో చాలా సంవత్సరాల పాటు సీజన్స్ తో పాటు టచ్ లో ఉండే కనెక్షన్ ఉండే కాన్సెప్ట్ వెబ్ సిరీస్ అనేది. సో గట్టిగా ఇంకా నేను ఎంత ముసల్దానైనా నేనున్నా లేకున్నా మీ ఆ పాత్రలో మీతో ఎప్పుడూ బతికే ఉండాలి దాంతో నేను అలా చూస్తున్నా. నేను కానా? మీరు 100 years అయినా ఇలాగనే ఉంటారు మేడం. బట్ తప్పకుండా పలమనేరు మీడియా ప్రతినిధులు అండ్ పలమనేరు ప్రజలందరికీ కాసం ఫ్యాషన్స్ లో డెఫినెట్ గా యూ షుడ్ కమ్ అండ్ చెక్ దేర్ ట్రెడిషనల్ కానివ్వండి, ఫ్యాషనబుల్ కానివ్వండి, మంచి బ్లెండ్ తో కాంటెంపరీగా మంచి బట్టలు ఉంటాయి. తప్పకుండా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి. అండ్ మీ జేబుల్ భారీ కూడా ఓపెన్ చేసేదానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి ఆహ్వానం పలికినందుకు, మా కాసం ఫ్యాషన్స్ ని కూడా ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చేసినందుకు థ్యాంక్ యూ. మా వాళ్ళు కూడా ఉన్నారు, మా పలమనేరు వాళ్ళు కూడా ఉన్నారు మేడం. పలమనేరులో కాసం మాత్రమే చెప్తారు, పలమనేరు కూడా చెప్పాలి కదా మేడం. అదే పలమనేరుకి చెప్తున్నా. అదే కాసం ఫ్యాషన్స్ కి వెల్కమ్ చెప్పిన పలమనేరుకి ప్రజలు, మీడియా ప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫోటో తీసుకుంటాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్
సర్జికల్ అంకాలజిస్ట్, డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.